మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధంలోనే శ్రీకృష్ణుడు ప్రపంచ మానవాళికి భగవద్గీతను బోధిస్తాడు. అంతేకాకుండా ఈ కురుక్షేత్ర యుద్ధం కలియుగానికి కూడా ఒక నాంది అని చెప్తుంటారు. అయితే మనలో చాలామంది కురుక్షేత్ర యుద్ధం ముగియడంతోనే మహాభారతం ముగిసిందని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ 100 మంది పుత్రులను కోల్పోయిన గాంధారీదేవి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. ఆయన ద్వారకా నగరం మొత్తం ఉప్పు నీటిలో కరిగిపోతుందని, యాదవ వంశం మొత్తం సముద్రంలో కొట్టుకుపోతుందని, యాదవ వంశం మొత్తం నాశనం అవుతుందని శపిస్తుంది. అంతేకాకుండా మహాప్రస్థానం ఇంకా స్వర్గారోహణ పర్వాలలో పాండవులు ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటారు. అవన్నీ ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కురుక్షేత్ర మహాసంగ్రామం అంత భారీ యుద్ధం మళ్ళీ ఈ భూప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అయితే మనలో చాలామందికి ఈ కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ఎవరు జీవించున్నారో అంతగా తెలియదు. అయితే కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత సుమారు 12 మంది వ్యక్తులు జీవించున్నారు. వాళ్ళలో కృష్ణుడు, పంచపాండవులు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సాత్యకి, కృతవర్మ, వృషకేతు ఇంకా యుయుత్సు. అయితే ఇందులో కృష్ణుడు గాంధారి శాపం వలన 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశం మొత్తం నశించి ఆయన ఒక బోయవాడి చేతిలో మరణిస్తాడు. అలాగే పంచపాండవులు 36 సంవత్సరాలు హస్తినాపురానికి రాజులుగా వ్యవహరించి ఆ తర్వాత స్వర్గారోహణం చేయడానికి హిమాలయాలకు వెళ్ళిపోతారు. నిద్రిస్తున్న ఉప పాండవులపై బాణాలు సంధించి అశ్వత్థామ శాపగ్రస్తుడవుతాడు. ఉప పాండవులను చంపడం వలన శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్టి రోగంతో చిరంజీవిగా జీవిస్తావని శపిస్తాడు. మహాభారతంలో గాంధారీదేవి మహాసాధ్వి. ఆమె తన భర్త గుడ్డివాడైనప్పటికీ తాను కూడా గంతలు కట్టుకొని తన పాతివ్రత్యాన్ని లోకానికే చాటి చెప్పింది. అందుకే ఆమె పెట్టిన శాపం ద్వారకను, సమస్త యాదవ వంశాన్ని నాశనం అయ్యేలా చేశాయి. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఇంకా శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వస్తారు. శోకసంద్రంలో మునిగిన ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారీదేవిని ఓదార్చడానికి దగ్గరకు వెళ్తారు. అయితే ఇంతలో గాంధారీదేవి పాండవుల్ని శపించబోతుంది. నా కొడుకుల వలె మీరు మరణిస్తారని. ఇంతలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చి గాంధారీదేవికి గతం గుర్తు చేస్తాడు. యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు పాండవులు గాంధారీదేవి ఇంకా ధృతరాష్ట్రుడి ఆశీస్సులు పొందడానికి వస్తారు. అయితే గాంధారీదేవి ధర్మం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకే విజయం వరిస్తుందని చెప్తుంది. ఈ విషయమే వ్యాస మహర్షి గాంధారీదేవికి గుర్తు చేస్తాడు. అయితే తన కోపాన్ని ఎవరిపై వ్యక్తపరచాలో తెలియక రగిలిపోతుంది. ఇంతలో శ్రీకృష్ణుడిని అడుగుతుంది, కృష్ణ, నీవు దేవాది దేవుడువు, నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపగలవు. నీ వల్లే నేను ఇవాళ నా 100 మంది పుత్రులను కోల్పోయాను. వీటన్నిటికీ కారణం నువ్వే. ఈ తల్లి బాధ ఎప్పటికీ విడవదు. నా 100 మంది పుత్రులను కోల్పోయిన బాధ నిన్ను, నీ సమస్త యాదవ వంశాన్ని నాశనం అయ్యేలా చేస్తుంది. నీ ద్వారకా నగరం మొత్తం ఉప్పు నీటిలో కరిగిపోతుంది. నీ బంగారు మేడలు, మిద్దలు అవన్నీ ఉప్పు నీటిలో తుప్పుపట్టిపోతాయి. నీవు కూడా చివరి రోజుల్లో నా పుత్రుల్లాగే అనాథలాగా చనిపోతావు. ఒక బోయవాడి చేతిలో దిక్కులేని చావు చస్తావని ఎవ్వరు ఊహించని శాపం గాంధారి శ్రీకృష్ణుడికి ఇస్తుంది. ఈ శాపమే కలియుగానికి నాంది పలికిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత పాండవులు కూడా స్వర్గారోహణం చేస్తారు. దాని తర్వాతే కలియుగం ప్రారంభమవుతుంది. ఇలా జరుగుతుందని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. అందుకే ఆయన గాంధారీదేవి శాపం కూడా చిరునవ్వుతో స్వీకరించాడు. ఇలా ధర్మరాజు సహా పాండవులు కొన్ని సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని రాజ్యాధికారం వహించారు. తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి ఇంకా కుంతి ముగ్గురు వనప్రస్థానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పాండవులు ఎంత చెప్పినా సరే ధృతరాష్ట్రుడు వినలేదు. ఆయన ఏమన్నాడంటే, ఒక క్షత్రియుడు అనేవాడు యుద్ధంలో కానీ వీరమరణం పొందాలి, లేకపోతే తపస్సు చేసైనా సరే వీరమరణం పొందాలి. నేను రెండో మార్గాన్నే ఎంచుకుంటున్నానని చెప్పి కుంతీదేవి, గాంధారి ఇంకా ధృతరాష్ట్రుడు అడవులకు వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తపస్సు చేస్తుండగా అడవిలో ఒక కార్చిచ్చు వస్తుంది. ఆ కార్చిచ్చు వల్ల అడవి మొత్తం దహించుకుపోతుంది. అందులో కుంతీదేవి, ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారీదేవి సజీవ దహనం అవుతారు. తర్వాత వాళ్ళు మోక్షం పొందుతారు. ఇలా చూస్తుండగానే 36 సంవత్సరాలు గడిచిపోయాయి. చూస్తుండగానే గాంధారీదేవి పెట్టిన శాపం ఫలిస్తుంది. యాదవులందరూ మద్యానికి బానిసలైపోయారు. యాదవుల భార్యలు వాళ్ళ భర్తల్ని పట్టించుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళ వ్యసనాలలో మునిగిపోయారు. శ్రీకృష్ణుడికి అక్కడ జరిగిందంతా అర్థమవుతుంది. మహాసాధ్వి గాంధారీదేవి పెట్టిన శాపం ఎన్నటికీ తప్పదు. అందుకే యాదవ వంశం మొత్తం నశిస్తుందని ఆయన గ్రహించాడు.
ద్వారకా నగరం మొత్తం సముద్రం అలలతో అతలాకుతలమవుతుంది. ఎప్పుడెప్పుడు ద్వారకా నగరాన్ని మింగేయాలని చూస్తుంది. ఇంతలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరం మునిగిపోతుందని ఆయన గ్రహించాడు. అందుకే యాదవులందరినీ ఒక సురక్షిత ప్రాంతానికి తరలించాలన్న యోచనతో అర్జున్ని అక్కడికి పిలిపిస్తాడు. అర్జునుడికి చెప్పి యాదవ వంశంలో ఉన్న స్త్రీలను, ముసలి వాళ్ళను, ఇంకా పిల్లలను హస్తినాపురానికి తీసుకువెళ్ళమని కోరుతాడు. ఆయన కోరిక మేరకు అర్జునుడు హస్తినాపురానికి చేరుకొని అక్కడున్న యాదవులందరినీ చూసి చెలించిపోతాడు. ఇంత గొప్ప యాదవ వంశం మద్యానికి బానిసైపోవడం, ఇంకా ద్వారకా నగరం చుట్టూ సముద్రుడు వికృతంగా చేస్తున్న అలలను చూసి ఆయన హృదయం దహించుకుపోతుంది. ఇంకా యాదవ వంశంలో ఉన్న కొంతమందిని తీసుకొని పల్లకీలో గుర్రాలపై హస్తినాపురానికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు ఎక్కడ చూసినా సరే ఆ ద్వారకా నగరంలో కనిపించరు. ఆయన ఎలా అయినా సరే శ్రీకృష్ణుడు బలరాముణ్ణి కలిసి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పాలని అనుకుంటాడు. అలా ప్రయాణిస్తుండగా అర్జునుడు ఇంకా యాదవులు ఒక అడవిలో ఆగుతారు. అడవి దొంగలు వారిపై దాడి చేసి వాళ్ళ దగ్గరున్న సొమ్ములు ఇంకా డబ్బు అంతా తీసుకొని వెళ్తారు. అర్జునుడు ఎంత ప్రయత్నించినా సరే ఆయన విద్యలేవి పనిచేయవు, ఆయన అస్త్రాలు ఏవి ఆయనకి సపోర్ట్ చేయవు. అయితే అర్జునుడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంతలోనే ఆయన వ్యాస మహర్షిని ప్రార్థించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. వ్యాస మహర్షి చెప్పింది ఏంటంటే, అర్జున, నీవు కూడా నీ అవతారాన్ని చాలించే సమయం దగ్గర పడింది. అందుకే నీ అస్త్రాలేవి నీకు పనిచేయడం లేదని సలహా ఇస్తాడు. ఆ యాదవులందరినీ తీసుకొని అర్జునుడు హస్తినాపురానికి చేరుకుంటాడు. ఇంతలో 36 సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. ధర్మరాజు, పాండవులు, ద్రౌపది వీళ్ళందరూ స్వర్గారోహణం చేయాలని నిర్ణయించుకొని సమస్త రాజ్యాధికారులను తమ మనవడైన పరీక్షితుడికి అప్పగించి ఆయనకి పట్టాభిషేకం చేసి స్వర్గారోహణం చేయడానికి అక్కడి నుంచి హిమాలయాలకు బయలుదేరుతాడు. అలా బయలుదేరుతున్న సమయంలోనే ద్వారకా నగరంని చూసి వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు. ద్వారకా నగరం మొత్తం సముద్రంలో అప్పటికే మునిగిపోయి ఉంటుంది. ఆ ద్వారకా నగరం మేడలు, మిద్దెలన్నీ సముద్రం నీటిలో కొట్టుకొని పోతుంటాయి. ఎంతోమంది యాదవులు తమలో తాము చంపుకొని వాళ్ళ శరీరాలన్నీ అక్కడ పడుంటాయి. వాళ్ళ శరీరాలు మొత్తం రక్తమయమయ్యి ఆ సముద్రంలో కొట్టుకొని పోతుండడం వాళ్ళు గమనించారు. ఆ ఉత్తరం వైపుగా ప్రయాణిస్తున్న వాళ్ళు మేరు పర్వతాన్ని దాటి హిమాలయాల వరకు చేరుకుంటారు. మార్గమధ్యంలో వారితో పాటు ఒక కుక్క కూడా వాళ్ళతో ప్రయాణిస్తుంది. ఇంతలో ద్రౌపది కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది గమనించిన వాళ్ళు అక్కడ ఆగకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఇంతలో భీముడు ధర్మరాజును అడుగుతాడు, అన్నయ్య, మనతో పాటు ద్రౌపది వచ్చింది, కానీ తను ముందుగా పడిపోయింది. తను చేసిన తప్పేంటో ఒకసారి వివరించమని అడుగుతాడు. ఇంతలో ధర్మరాజు మత్స్యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపదిని వివాహం ఆడతాడు. మన అందరిలోకెల్లా ద్రౌపది దేవికి అర్జునుడు అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం. అది ఆమె చేసిన తప్పు. మన 5గురిని సమానంగా చూడడం వలన ఆమెకి శిక్ష పడింది అని చెప్తాడు. అయితే ద్రౌపది దేవి ఆ చేసిన తప్పుకు కొన్ని రోజులు నరకంలో శిక్ష అనుభవిస్తుంది. అలా మార్గమధ్యంలో ఒక్కొక్కరుగా నకుల సహదేవుడు అలాగే అర్జునుడు కూడా కింద పడిపోతారు. ఇంతలో భీముడు తాను చేసిన తప్పేంటో కూడా తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు ధర్మరాజు భీముడికి, నీకు తిండి పైన 50 ఎక్కువ, అది కూడా నువ్వు చేసిన తప్పే. ఆ తప్పు వలన నువ్వు నరకంలో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్తాడు. అలా ప్రయాణిస్తున్న ధర్మరాజు చివరికి స్వర్గారోహణం చేయడానికి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షమవుతాడు. ఇంతలో ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు. ధర్మరాజుని తనతో పాటు స్వర్గానికి తీసుకొని వెళ్దామని ఆయన తన వాహనంతో పాటు వస్తాడు. అయితే ఇంతలో ధర్మరాజు తనతో పాటు ఆ కుక్కను కూడా స్వర్గానికి అనుమతించాలని కోరుతాడు. దానికి ఇంద్రుడు ససేమిరా ఒప్పుకోడు. అయితే నేను కూడా మీతో పాటు స్వర్గానికి రాలేనని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇంతలో అక్కడున్న కుక్క తన నిజ రూపాన్ని తీసుకుంటుంది. ఆయన ఎవరో కాదు, ధర్మరాజు తండ్రైన యమధర్మరాజు. ఆయన భక్తికి మెచ్చి, ఇది నీకు కట్టుబడిన ధర్మానికి నిబద్ధుడిపై ఉన్నావా లేవా అని నిన్ను పరీక్షించడానికి నీతో పాటు ఇలా ప్రయాణించాను. నీవు చూపిన విశ్వాసం చాలా గొప్పదని ధర్మరాజుని ప్రశంసించి ఆయనకి స్వర్గారోహణానికి సహకరిస్తాడు. అయితే మహాభారతంలో పాండవులలో కేవలం ధర్మరాజు ఒక్కడే సశరీరంగా స్వర్గానికి అడుగు పెడతాడు. మిగతా పాండవులు ఇంకా ద్రౌపది వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులకు నరకంలో కొన్ని శిక్షలు అనుభవించిన తర్వాతే స్వర్గానికి అడుగు పెడతారు. నరకంలో ద్రౌపది ఇంకా మిగతా పాండవులు అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తాడు. వాళ్ళు లేని స్వర్గంలో నేను ఉండలేనని నన్ను కూడా నరకానికి పంపివేయండి అని ఇంద్రుడిని కోరుతాడు. అయితే ఇంతలో ఇంద్రుడు, ధర్మరాజా, వాళ్ళు ఇప్పుడు స్వర్గానికి చేరుకున్నారు. నీవు కురుక్షేత్ర యుద్ధంలో ఆడిన చిన్న అబద్ధం వలన అది నువ్వు చేసిన తప్పుకి ఇదొక కర్మ ఫలితం లాంటిదని సర్ది చెప్తాడు. అయితే పాండవులు, ద్రౌపదీదేవి అలాగే ధర్మరాజు స్వర్గానికి చేరుకొని వాళ్ళ విధుల్ని నిర్వర్తించి అక్కడి నుంచి వాళ్ళ పుణ్యలోకానికి వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకొని కలియుగానికి నాంది పలుకుతాడు.
అలా భూమి మీద పరీక్షితుడు తన రాజ్యాన్ని ఏలుతుండగానే కలియుగం ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక యుద్ధం కాదు, అది మానవ జీవితం యొక్క అస్థిరతకు, కర్మ సిద్ధాంతానికి, ధర్మాచరణ యొక్క ప్రాముఖ్యతకు ప్రతీక. ఈ యుద్ధం అనంతర పరిణామాలు మానవాళికి అనేక గుణపాఠాలను నేర్పాయి. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, కానీ దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ గాథలు మనకి ఎప్పటికీ స్ఫూర్తిని, జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.